ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప చొప్పున నిన్నటి దినం క్రొత్త నిబంధన సమీక్ష చూసాం. 27 పుస్తకాలు, వాటిని ఏ విధంగా ప్రభువు అనుగ్రహించారో మనం ధ్యానించాం. 4 సువార్తలు, చారిత్రాత్మక అపోస్తుల చర్యలు, అపోస్తులుడైన పౌలు గారి 13 పత్రికలు మరియు హెబ్రీ పత్రిక, పేతురు గారు రాసిన 2 పత్రికలు, యోహాను గారు రాసిన 3 పత్రికలు, ప్రభు సోదరులు యాకోబు యూదాలు రాసిన పత్రికలు, ప్రకటన గ్రంథం. ఇలా మనం క్రొత్త నిబంధన సమీక్ష గత దినం ధ్యానించాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి. మత్తయి సువార్తతో ప్రారంభించబడుతోంది. ఈ సువార్తలు 4 సువార్తల్లో మొదటిదిగా మత్తయి వ్రాసిన సువార్తను ముందుగా ఉంచారు. ఈ మత్తయి సువార్తను గురించి మనం సమీక్షగా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. మత్తయి సువార్త సమీక్ష ధ్యానాలు ప్రారంభించుకుంటున్నాం. సహాయం చేయండి, సమయాన్ని ఇవ్వండి ప్రభు, ధ్యానములో కృపనివ్వండి. ప్రేక్షకులకు మరిన్ని నూతన విషయాలు అందించగలిగే శక్తి నాకు ఇవ్వండి ప్రభు. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులు గత కొద్ది దినాలుగా లేరు ప్రభు, అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నూతన నిబంధన గ్రంథములో మత్తయి సువార్త ప్రారంభ గ్రంథం. సంపూర్ణ బైబిల్ గ్రంథంలో ఇది 40వ పుస్తకం. నూతన నిబంధనలో మొదటి పుస్తకం. బైబిల్ గ్రంథం వరుసలో చూస్తే ఇది 40వ పుస్తకం. దీని రచయిత మత్తయి. మత్తయి 12 మంది అపోస్తులలో ఒకడు. ఇతడు కరణంగా చెప్పబడ్డాడు. ట్యాక్స్ కలెక్టర్గా కనిపిస్తాడు. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ప్రభువు శిష్యుల యొక్క పేర్లు ఇచ్చారు. అందులో అల్ఫయి కుమారుడు మత్తయి అని చెప్పబడింది. లూకా సువార్త 6:16లో ఇతని సోదరుడు యాకోబుగా చెప్పబడింది. మత్తయి సువార్త 9:9లో అపోస్తులు 12లో ఒకడుగా చెప్పబడింది. అపోస్తుల కార్యములు గ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో ఇతడు నివసించిన 15 సంవత్సరాల యూదయా ప్రాంతము యొక్క జీవితాన్ని గురించి చెప్పబడింది. ఇతని యొక్క పరిచర్య తదుపరి ఇథియోపియా దేశానికి వెళ్ళినట్లుగా చెప్పబడుతుంది. మత్తయి సువార్త 40వ పుస్తకం కాగా 28 అధ్యాయాలు వ్రాయబడ్డాయి. 4 సువార్తలలో ఈ సువార్తలోనే ఎక్కువ అధ్యాయాలు వ్రాయబడ్డాయి. మార్కు 16, లూకా 24, యోహాను 22, మత్తయి 28 అధ్యాయాలు. 4 సువార్తల్లో ఇది పెద్ద సువార్త, ఎక్కువ అధ్యాయాలున్న సువార్త. 28 అధ్యాయాల్లో 1071 వచనాలు ఉన్నాయి. 1071 వర్సెస్ ఉన్నాయి.
23,684 పదములతో కూర్చబడింది మత్తయి సువార్త. దీని యందు 177 ప్రశ్నలు, క్వశ్చన్స్, 177 ప్రశ్నలు. పాత నిబంధన లేఖనాలు 25, పాత నిబంధనలోని లేఖనాలు ఉటంకించి వ్రాయబడినవి 25, 47 క్రొత్త ప్రవచనాలు, 47 కొత్త ప్రవచనాలు, 47 కొత్త ప్రవచనాలతో పాటుగా ఈ యొక్క గ్రంథంలో 815 వచనాల చరిత్ర కనిపిస్తుంది, హిస్టరీ. 256 వచనాలు ప్రాఫెసీ కనిపిస్తుంది, ప్రవచనం. వీటిలో 164 ప్రాఫెసీస్ ఇప్పటికీ ఫుల్ఫిల్ అయ్యాయి, 92 కావాల్సినవి ఉన్నాయి, అన్ఫుల్ఫిల్డ్ ఉన్నాయి. మత్తయి చెప్పిన వాటిలో 164 ప్రవచనాలు నెరవేరిపోయాయి, 92 కావలసినవి ఉన్నాయి. 2 ప్రధానమైన సందేశాలు దేవుని నుండి ఈ యొక్క సువార్తలో మన కొరకు అనుగ్రహించబడ్డాయి. ఈ గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం. ఇది జూయిష్ పీపుల్, యేసుక్రీస్తు దేవుని యొక్క రాజు, వారి కొరకు పంపబడ్డ రాజు అనేటువంటి సత్యం వారు తెలుసుకునే ప్రధాన ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని వ్రాశాడు. దేవుని రాజ్యం అనేటువంటి పదం 24 సార్లు పైగా కనిపిస్తోంది. కనుక దేవుని రాజ్యము గురించి చెబుతున్నప్పుడు దేవుని యొక్క రాజు, దేవుడు లోకమునకు పంపిస్తున్న రాజుగా యేసుక్రీస్తు ప్రభువును వారు గుర్తెరిగేటువంటి ప్యాటర్న్లో మత్తయి తన సువార్త రాశాడు. అందుకనే మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి, 2వ అధ్యాయంలో యేసు జన్మించినప్పుడు జరిగిన గొప్ప సంగతులు, 3వ అధ్యాయంలో మనకు ఆయన యొక్క ఘనమైనటువంటి వార్తాహరుడు, వంశావళులు, రాజ్యములోనికి వచ్చే రాజు యొక్క గొప్పతనాన్ని వంశాన్ని బట్టి, జననంలోని ఘనతను బట్టి, ముందస్తు సమాచారమును బట్టి తెలుసుకోగలుగుతారు. కనుక యేసుక్రీస్తును ఒక రాజుగా ప్రజెంట్ చేస్తున్నాడు మత్తయి. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తును రాజుగా తెలుసుకోవాలని. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఈ యొక్క గ్రంథం రాయబడిందని అంచనా. లూకా 70లో వ్రాశాడు. లూకా మత్తయి వ్రాసిన సమాచారాన్ని తీసుకొని ఇన్వెస్టిగేట్ చేశాడు. అవి వాస్తవాలో కాదో అతడు పరీక్షించి వెళ్ళి వాటిని తెలుసుకొని వాటిని సమాచారం రాశాడు లూకా. దానికి సమయం పట్టింది, 10 సంవత్సరాలు అంటారు. కనుక మత్తయి 60వ సంవత్సరం మొదటి శతాబ్దంలో వ్రాయబడినదిగా చెబుతారు. మత్తయి సువార్తలో మనం ప్రధానంగా ఈ 28 అధ్యాయాల్లో గనుక వరుసగా వాటి యొక్క విధానాలన్నీ కూడా చూస్తూ ఉంటే, ఇతర సువార్తలలో అనగా మార్కు, లూకా, యోహానులో చెప్పబడని 31 నూతన సంగతులు ఈ మత్తయి సువార్తలో మనకు దర్శనమిస్తాయి. వాటి వివరాలు చెబుతాను. 4 వివరాలు ప్రత్యేకంగా ఆయన యొక్క జనన సందర్భంలో జరిగినవి, బాలుడిగా ఉన్నప్పుడు జరిగినవి 4 సంఘటనలు మత్తయి రాశాడు. ఇక అవి మిగతా చోట లేవు. అవేమిటంటే, జ్ఞానులు వచ్చారు. ప్రభువు జన్మించినప్పుడు, ఆయనను బెత్లెహేములో ఆయన జన్మించినప్పుడు ఆయనను దర్శించటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. అది మత్తయి వ్రాశాడు.
తర్వాత చిన్నపిల్లలను చంపేశాడు హేరోదు, అది మత్తయి రాశాడు. ఐగుప్తుకు ప్రభువు తీసుకొని పోబడ్డాడు యోసేపు చేత, అది మత్తయి రాశాడు. నజరేతుకు తిరిగి వచ్చినట్టు రాశాడు. ఈ 4 ఇన్సిడెంట్స్ మత్తయి సువార్తికుడే రాశాడు, మిగతా వారు రాయలేదు. తర్వాత 10 పారబుల్స్, ఉపమానాలు, స్పెషల్ 10 పారబుల్స్ మత్తయి గారు ప్రత్యేకంగా చెప్పాడు. మిగతా వాటిల్లో లేనివి 10 పారబుల్స్ ఉన్నాయి. గురుగులను గూర్చినటువంటి ఉపమానం, దాచబడినటువంటి ధనమును గూర్చిన ఉపమానం, వజ్రాన్ని గూర్చిన ఉపమానం, అటువలనే కనికరము లేనటువంటి సేవకుని యొక్క ఉపమానం, పనివారులను ప్రభువు పనిలో పెట్టుకున్న ఉపమానం, వివాహపు విందును గూర్చిన ఉపమానం, 10 మంది కన్యకల ఉపమానం, తలాంతుల ఉపమానం. ఇవి మిగిలిన చోట కనపడవు, మత్తయి సువార్తలో మాత్రమే కనిపిస్తాయి. తర్వాత ప్రత్యేకంగా ప్రభువు 9 ప్రసంగాలు చేశాడు, డిస్కోర్సెస్, ఆయన బోధలు. అవి మనకు మత్తయి సువార్తలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. తర్వాత ఆయన యొక్క అద్భుతమైనటువంటి హిజ్ ప్యాషన్, దాని గురించి 6 అంశాలు మనకు కనిపిస్తాయి ఆయన శిలువ సందర్భంలో. కనుక ఇది 31 విషయాలు ఇందులో ప్రాముఖ్యంగా, మిగతా వాటిలో లేనివి తీసుకొని వచ్చి మత్తయి గారు వివరించాడు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా మనకు బైబిల్ పండితులు వివరిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త మొత్తం 28 అధ్యాయాల్లో ఉన్న విషయాలు మీ ముందు ఉంచుతాను. రేపటి దినంలో మనం ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుదాం. మత్తయి సువార్త ప్రారంభంలోనే అబ్రహామును గూర్చి, దావీదును గూర్చి ప్రస్తావన ఉన్నది. దావీదును గూర్చి చెప్పినప్పుడు ఆయన ఆ అద్భుతమైనటువంటి వంశంలో నుండి వచ్చాడు, రాజరకపు వంశం అని. అబ్రహామును గురించి చెప్పటాన్ని బట్టి ఆ దేశమును గురించి చెప్పాడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. కనుక యూదులకు రాజు అనేటువంటి, యూదా దేశమునకు రాజు అనేటువంటి భావన వారికి అర్థం కావటానికి దానితో ప్రారంభం చేశాడు. తర్వాత ఇందులో 42 తరములను గూర్చినటువంటి వివరణ ఇస్తూ వచ్చాడు. అబ్రహాము నుండి యూదులు చెరకు వెళ్ళే వరకు, చెర నుండి తిరిగి వచ్చిన తరువాత అక్కడ నుండి యేసుక్రీస్తు వరకు 3 14 42 తరాల గూర్చినటువంటి వివరణ ఇవ్వటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఎంత ఘనమైన రాజో తెలియచేశాడు. జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మొదటి అధ్యాయంలో ఆయన యోసేపు నాకు తెలియచేసినప్పుడు ఆయన ఎందుకు యేసు అనే పేరు పెట్టబడతాడో దేవదూత ద్వారా చెప్పబడ్డాడు. మరియను చేర్చుకోవడానికి అభ్యంతరపడద్దని చెబుతూ యేసు అని పేరు పెట్టు, ప్రజలను పాపము నుండి రక్షిస్తాడు అని చెప్పాడు. అందుకు యోసేపు మరియను చేర్చుకున్నాడు. ఇది ప్రత్యేకంగా మనకు ఇందులో కనిపిస్తుంది. తర్వాత జ్ఞానులు రావటం, జ్ఞానులు వారికి కావలసిన బంగారము, బోళము, సాంబ్రాణి, ఇవి ఈజీ కన్వర్టబుల్ గూడ్స్. ఏ దేశంలో అయినా వాటిని సులువుగా అమ్మేసుకోవచ్చు. ఐగుప్తులో 2 సంవత్సరాలు యోసేపు, మరియా, ప్రభు ఉండాలి అని అంటే డబ్బు ఎక్కడిది వాళ్ళకు? ఇదే జ్ఞానులు ఇచ్చిందే. దాంతో వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో ఆయన పనిలో ప్రవేశించి కపెర్నహూములో, గలిలయలోనికి వచ్చుట, అలా యోహాను యొక్క పరిచర్య, ఆయన బాప్తిస్మము, ఆయన శోధనలు వర్ణించబడ్డాయి. 3వ అధ్యాయంలో గలిలయలో పరిచర్య
వర్ణించాడు. అందులో ప్రధానంగా అపోస్తలుల యొక్క పనికి వారిని పంపటం, అలాగే ఆయన సహాయకులుగా వారిని నియమించి వారికి వారి విధులను తెలియజేసి శ్రమలు వస్తాయి సహించాలని వారికి ధైర్యాన్ని చెప్పటం. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు సందేహము వచ్చినప్పుడు ప్రభువు దానిని గూర్చిన వివరణ వారికి ఇవ్వటం. విశ్రాంతి దినాన్ని మీరినట్లు పరిసయ్యులు నేరం మోపినప్పుడు ఆయనను బంధించాలని ప్రయత్నించినప్పుడు తప్పించుకోవటం. తర్వాత దేవుని రాజ్యమును గురించిన ఉపమానములో దేవుని రాజ్యపు లక్షణాలను తెలియపరిచేటువంటి అద్భుతమైనటువంటి విత్తువాని ఉపమానం, గోధుగులు గురుగులు ఉపమానం, ఆవగింజ, పులిసిన పిండి, దాచబడిన ధనం మొదలైన 7 ఉపమానాలు ఆయన తెలియచేస్తూ వచ్చాడు. గలిలయలో పరిచర్య 4వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా 4వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు కనిపిస్తాయి. 4వ అధ్యాయంలో శిష్యులను పంపటం, 5వ అధ్యాయంలో కొండ మీది ప్రసంగం, 5, 6, 7 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవుని యొక్క రాజ్యాంగం. అది కొండ మీద ప్రసంగంలో ఆయన దేవుని కుమారుడు అనేది తెలిసిపోయింది. మొదట నా రాజ్యం నీతి వెతకండి అన్నాడు ఆయన. ఆయన రాజ్యం వేరని, భూలోకం వేరని, ఆయన రాజ్యం ఇహ సంబంధమైంది కాదని, ఇవన్నీ కూడా ఆయన చెబుతూ వచ్చాడు. వాటిని విన్నటువంటి కుష్ఠరోగి 8వ అధ్యాయంలో మొదటి భాగంలో కుష్ఠరోగి ఇవి గ్రహించి యేసుక్రీస్తుని మెస్సయ్యగా మొదట గుర్తించాడు. కనుక ఈ విధంగా 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఆయన బోధల ద్వారా ఆ తదుపరి వచ్చిన అద్భుతాలు వ్రాయబడ్డాయి. 9 నుండి 11 అధ్యాయాల్లో అపోస్తలులకు ప్రత్యేకంగా వారి యొక్క విధులను గుర్చిన వివరాలు చెప్పాడు. 11 నుండి 12 అధ్యాయాల మధ్య యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి కలిగిన సందేహానికి నివృత్తిని ఇచ్చాడు. తదుపరి 11వ అధ్యాయంలో ఆయన విసర్జించిన పట్టణాలు, క్రీస్తును తృణీకరించిన పట్టణాల యొక్క గతి ఏమిటో తెలియజేశాడు. విశ్రాంతి దినం మీరావు అనేటువంటి నేరం ఆయన మీద మోపినప్పుడు దానికి ఆయన శాస్త్రుల పరిచయలతో చక్కటి వివరాలు, విశ్రాంతి దినానికి ప్రభువు తానే అని తెలియజేశాడు. దయ్యము పట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్కి ఆయన అద్భుతమైన జవాబు ఇచ్చాడు. మీ పిల్లలు దేవుని వేలు చేత దెయ్యములను వదిలిస్తున్నారు కదా. చాలా అనుభవమైనటువంటి మాటలు అక్కడ చూస్తా. 13, 14 అధ్యాయాల్లో దేవుని రాజ్యాన్ని గురించిన అనేకమైనటువంటి విషయాలు, 13వ అధ్యాయంలో ఈ యొక్క ఉపమానాలు, అలాగే 5,000 మందికి ఆహారము పెట్టినటువంటి అద్భుతమైన విషయము, మరియు గెనెసరేతు సరస్సులో ఆయన రాత్రి ప్రయాణం, అక్కడ దెయ్యములు పట్టిన వాడిని బాగు చేసినటువంటి అనుభవం మార్కు 5లో కనిపిస్తుందని చూశారు. అదే సందర్భాన్ని ఇక్కడ మత్తయి రాశాడు. 15వ అధ్యాయంలో క్రీస్తు పెద్దల పారంపర్యాచరణ అవలంబించకపోవటాన్ని బట్టి పరిసయ్యులు ఆయన మీద నేరాలు మోపినటువంటి విధానం, పరిసయ్యుల బోధకు క్రీస్తు బోధకు ఉన్నటువంటి వ్యత్యాసం అక్కడ చెప్పబడుతూ వచ్చింది. గలిలయ చుట్టూ ఉండు ప్రదేశాల్లో ఆయన సంచారం చేస్తూ ఆయన శిష్యులకు బోధిస్తున్నటువంటి బోధలను గురించి 15 నుండి 18 మధ్య మనకు కనిపిస్తాయి అధ్యాయాల్లో. ఈ 3 అధ్యాయాల్లో తూరు సీదోను ప్రాంతాల్లో కనాను స్త్రీని స్వస్థపరిచిన అనుభవం 15వ అధ్యాయంలో 4,000 మందికి ఆహారం పెట్టినది, అలాగే మగదాను ప్రాంతాల్లో గురుతులు చూపమని అడిగిన పరిచయలను గద్దించినది, సముద్రము మీద ఆయన నడిచినటువంటిది, పులిపిండి అనే దుర్బోధ విషయమై శిష్యులను గద్దించినటువంటిది, బోధించినటువంటిది, ఫిలిప్పుదైన కైసరు ప్రాంతంలో పేతురు యొక్క ఒప్పుదల, ఆయన శ్రమలను గురించి తెలుపుట,
రూపాంతరం పొందటం, మూర్ఛరోగి ఆయన చిన్నదాన్ని బాగు చేయటం చూస్తాం. అది 16-17 అధ్యాయాల్లో ఇవి కనిపిస్తాయి మనకి. 17-18 అధ్యాయాల్లో గలిలయ మీదుగా వెళుతూ తాను పొందబోయేటువంటి శ్రమలను గురించి వివరిస్తూ, దేవాలయంలో పన్ను చెల్లించి శిష్యులకు ఆ గొప్పదమును గురించి వివరించినప్పుడు వారికి వినయంగా జవాబు ఇవ్వటం. తరువాత 19-20 అధ్యాయాల్లో పెరియలో యెరూషలేములో చేసిన చివరి ప్రయాణపు సంగతులు వ్రాయబడ్డాయి. పరిత్యాగ పత్రికను ఇవ్వాలి అని మాకు మోషే చెప్పాడని పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ప్రభువును వేధించిన విధానం, అక్కడ వివాహాన్ని గుర్చి ప్రభువు స్థిరమైనటువంటి వ్యాఖ్యానం తెలియపరిచి చిన్నపిల్లలను తన యొద్దకు రానియమని వారిని తీసుకొని దీవించి వెళ్ళిన విధానం కనిపిస్తుంది. అలాగే ఇహలోక సంబంధమైన ధనం కంటే పరలోక సంబంధమైన ధనం సంపాదించుకోవటంలో ఉన్నదని ధనవంతునికి ఇచ్చిన హెచ్చరికలు కనిపించాయి. 20 అధ్యాయంలో ద్రాక్ష తోటలో పనిచేస్తున్న వారి యొక్క ఉపమానం, వారికి ఆయన ఇస్తున్నటువంటి పని సమయము, అవకాశములు, వారికి ఇచ్చిన జీతములు. కనుక పరలోక రాజ్యంలో ప్రవేశం విషయంలో ప్రారంభం నుండి ఉన్నటువంటి శ్రేష్ఠులైనటువంటి యూదులకే కాదు, చివరి కాలములో వచ్చినటువంటి అయోగ్యులైన అన్యజనులకు కూడా అదే నిత్యజీవం, రక్షణ దొరుకుతుందనేటువంటి ఉపమానం అందులో ప్రభు మనకు తెలియజేశాడు. యూదులే కాదు, అన్యులు కూడా రక్షణలో భాగస్థులవటం దైవ ప్రణాళికలో ఉన్నదని ప్రభు వారికి తెలియజేశాడు. తర్వాత యాకోబు, యోహానులను ఆయన ద్రాక్ష తోటలో పనిచేసే వారిని గురించిన ఉపమానాల గురించి తెలియజేశాడు. గుడ్డి భర్తిమైన స్వస్థపరిచినది మనకు 20 అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక చివరి వారం హోలీ వీక్లో 21-28 అధ్యాయాలు 7 దినాల్లో జరిగిన సంఘటనలు శ్రమలను గురించి, మరణమును గురించి, పునరుద్ధానం గురించి, జయోత్సవంగా క్రీస్తు యెరూషలేమును ప్రవేశించటం గురించి, ఆలయమును శుద్ధి చేయటం గురించి, అంజూరపు చెట్టును శపించటాన్ని గురించి, క్రీస్తు అధికారాన్ని గురించిన ప్రశ్నను గురించి, 2 కుమారులను గురించి, ద్రాక్ష తోట, పెండ్లి విందు మొదలగు ఉపమానాలన్నీ యేసుక్రీస్తు ప్రభు చివరి వారం దినాల్లో ఆయన శిష్యులకు తెలియజేస్తూ వచ్చాడు. తద్వారా శిష్యులను తాను తదుపరి పరిచర్య కొరకు ఆయన సిద్ధం చేసుకుంటూ వచ్చాడు 3.5 సంవత్సరాలు. కనుక మత్తయి యొక్క ప్రధానమైనటువంటి సువార్తలో శిష్యులు ఎక్విప్ అవటం మనకు బాగా అర్థం అవుతుంది. వాళ్ళని సిద్ధం చేస్తూ వచ్చాడు. తర్వాత యూదులు తమ అవిధేయత వలన హక్కును కోల్పోతున్నారు. ఎందుకంటే ప్రభువును సంహరించి తిరస్కరించటం వల్ల. అన్యజనులు ఆయన స్వీకరించడం ద్వారా రక్షణలో పాలుభాగస్తులు అవుతారనేది 21-22 అధ్యాయాల్లోని ఉపమానాల ద్వారా చెప్పాడు. ఆయన సంహరించాలి అనేటువంటి ఆలోచనకు యూదులు రావటం గురించిన వివరాలు వ్రాయబడ్డాయి. 22వ వచనంలో పునరుద్ధానమును గూర్చి, వాటి యొక్క ఆజ్ఞలను గూర్చి, పన్ను ఇవ్వటాన్ని గూర్చి నా ప్రశ్నలకు ఆయన జవాబిచ్చాడు. శాస్త్రులు, పరిసయ్యులు మరియు వారి యొక్క వేషధారణను గూర్చి ఆయన ఖండించి యెరూషలేములో ప్రవేశించి యెరూషలేమును గూర్చి ఏడ్చి ఆయన అక్కడి నుండి బయటకు రావటం ఇందులో ప్రధానంగా 23వ అధ్యాయంలో కనిపిస్తుంది. 24వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద కూర్చుండి యెరూషలేము నాశనాన్ని గురించి, లోకాంతాన్ని గురించి, ఇది వండర్ఫుల్ చాప్టర్ అండి. యూదుల యొక్క టైం టేబుల్ ఎట్లుంటుందో చెప్పేశాడు. అపోస్తుల యొక్క ఎండింగ్ ఎట్లుంటుందో చెప్పాడు. యూదులు ఏ విధంగా క్రీస్తు విరోధి యొక్క పాలనలో మహాశ్రమలకు గురి చేయబడతారో చెప్పాడు. అటువలనే వారు ఒక రాజ్యం లేని వారిగా చెదిరిపోతారనేది చాలా స్పష్టంగా ప్రభు వారికి తెలియపరుస్తూ వచ్చాడు. కనుక యూదుల జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటనేది, లోకం యొక్క అంతం ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ కూడా 24వ అధ్యాయంలో చెప్పాడు. లోకాంతము ఎప్పుడు సంభవిస్తుంది, ముగింపుకు సూచనలు ఏమిటని శిష్యులు అడిగిన మాటలకు ప్రభువు అర్థాలు చెప్పాడు. అంతేకాదు
25వ అధ్యాయంకి వచ్చేవాడికి కన్యకలు, 10 మంది కన్యకలు, అలాగే తలాంతులు, గొర్రెలు మేకలను గూర్చిన సెపరేషన్ గూర్చిన వివరణలు, తదుపరి మెళుకువగా ఉండటానికి శిష్యులకు ఇచ్చినటువంటి జాగ్రత్తలు. ఇది 25వ అధ్యాయంలో. మరియు 26 అధ్యాయంకి వచ్చేటప్పటికి మరియా కనపరిచిన భక్తి మర్యాదలు, ఆయన పాదములను తుడిచినటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. యూదా ద్రోహం చేయటానికి అగ్రిమెంట్ పెట్టుకున్నది కూడా మనకు 26 అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రభురాత్రి భోజన నియమం 26 అధ్యాయం కనిపిస్తుంది. గెత్సెమనే తోటలోని ప్రార్థన కూడా అందులోనే మనకు కనిపిస్తుంది. యూదుల చేత పట్టుకోబట్టం, పేతురు 3 మార్లు ఎరుగనని బొంకటం, సన్హెద్రిన్ సభ వారి యొక్క తీర్మానం, యూదా ఉరిపెట్టుకుని చనిపోవటం, పిలాతు ఎదుట జరిగిన విచారణలు, ఆయన సిలువ వేయబడుటకు అప్పగించబడటం, ఆయన మరణించటం, భూస్థాపితం 26 అధ్యాయంలో కనిపిస్తుంది. చివరికి వెళ్ళేటప్పటికీ ప్రభువు మరణం విషయం ఎంతో డీటెయిల్డ్గా మత్తయి రాశాడు. 27లో ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత స్త్రీలు 28వ అధ్యాయంలో మనకు స్త్రీలు ఆదివారం ఉదయమున సమాధి వద్దకు వెళ్ళి ఆయన లేచాడనేటువంటి కబురును మొట్టమొదట తెలుసుకున్నారు. యేసు ఆయన స్త్రీలకు కనిపించాడనే వార్త యూదుల్లో అది అద్భుతంగా ప్రసారమైంది. గలిలయలోని శిష్యులకు దర్శనం ఇచ్చాడు. రక్షణ వార్త ప్రకటించాలని మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ని ప్రభు తన శిష్యులకు ఇచ్చి ఆయన ఆరోహణం అయినట్టుగా ఉంది. కనుక గ్రేట్ కమిషన్ ఇవ్వటంతో మనకు మత్తయి సువార్త ముగుస్తుంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పి ఆయన ముగించటం మనకు తెలియచేయబడింది. ఇలా ఈ 28 అధ్యాయాల్లోనూ అద్భుతమైనటువంటి విషయాలు ప్రభువు ఇందులో మనకు తెలియచేశాడు. వీటిల్లో బహు ప్రాముఖ్యమైనది కొండ మీది ప్రసంగం. కొండ మీది ప్రసంగం 4, 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను దగ్గరకు పిలుచుకొని వారితో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత అదే ప్రసంగం క్రైస్తవులందరికీ కూడా వర్తించింది. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి కాన్స్టిట్యూషన్గా ఉపయోగపడింది. అందులో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ప్రధానంగా పరలోక సంబంధమైన అంశాలు, పరలోక సంబంధమైన విలువలను గుర్చిన వర్ణనలు ఆయన చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఇహలోక సంబంధులు కాదని, పరసంబంధులని, వారి జీవం దేవుని యొద్ద ఉంటుందని, వారు నిత్యజీవ వారసులని, దేవుని కుమారులు అవుతారని, వారు భూమి మీద జీవించినప్పుడు తన వలె జీవించవలసిన వారుగా ఉంటున్నారని ధన్యతలతో ప్రారంభించాడు 5వ అధ్యాయం. కనుక ప్రారంభంలోనే ధన్యతలతో ప్రారంభించి భూమి మీద శ్రమ కలుగుతుంది విశ్వాసులకు అనేటువంటి పాఠాన్ని శిష్యులకు నేర్పించాడు, క్రైస్తవులకు చూపించాడు. అలా శ్రమ పెట్టబడినప్పటికీ కూడాను, లోకం శత్రువులుగా భావించి ద్వేషించినప్పటికీ కూడాను వారిని క్షమించటం అనేది దైవపుత్రుల యొక్క లక్షణంగా ప్రభువు అభివర్ణించాడు. ఆ ప్రకారముగానే ఆయన శిలువ మీద దొంగను, ఇతర మనుషులను క్షమించి వారి కొరకు ప్రార్థన చేశాడు. కనుక తాను ఏమైతే జీవించనై ఉన్నాడో, తానేమైతే ఆ 3.5 సంవత్సరాల్లో ప్రకటింపనై ఉన్నాడో, తన లైఫ్ స్టైల్ ఏదైతే కొనసాగించనై ఉన్నాడో దానిని కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రవర్తన, దైవ కుమారుడు అంటే ఎట్లుంటాడో, దేవుని పిల్లలు ఎట్లుండాలో నేర్పించాడు. అలాగే ఆయన జీవించాడు. యోహానులో చెప్పాడు, నా యందు పాపము కలదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రశ్నించాడు. అదే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో దేవుని యొక్క పిల్లలు ఆ విధంగా చేసినప్పుడు, ప్రార్థించేటప్పుడు ఎట్లా ఉండాలి, ఉపవాసం చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, దేవుని అడిగేటప్పుడు ఏ విధంగా ఉండాలి, దేవుడు ఏ విధంగా ఇస్తాడు మనకు,
వాట్ ఆర్ ద ప్రయారిటీస్ ఆఫ్ ద బిలీవర్ క్రిస్టియన్. కనుక దేని విషయాల్లో చింతించకూడదు, దేని విషయాల్లో మనం చింతించాలి. ఇవన్నీ కూడా కొండ మీద ప్రసంగంలో చాలా తేటగా చెబుతూ వచ్చాడు. అలాగే ప్రతి ఉపమానం ద్వారా, చిన్న ఉపమానం ద్వారా అతిపెద్ద అర్థాన్ని ప్రభు మత్తయి సువార్తలో సూక్ష్మంగా మనకు అర్థమయ్యేటట్టుగా చేశాడు. కనుక వాక్యము మనం వరుస క్రమంలో ధ్యానించినప్పుడు వాటి యొక్క ఆత్మీయ అర్థాలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త ముగింపుకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రాజని, రాబోతున్నటువంటి రారాజని మనం గుర్తిరిగి ఆయనయే మన రక్షణార్థం దేవుడు అనుగ్రహించిన ఏకైక మార్గమని తెలుసుకుంటే మనకు రక్షణ దొరుకుతుంది. కనుక అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మత్తయి సువార్త సమీక్ష ధ్యానించాం. యెహోవా యొక్క దానము మత్తయి అనగా ప్రభు మాకు మీ దానమును నాయన యేసుక్రీస్తును మాకు దానముగా ఇచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే ప్రభు పరిశుద్ధాత్ముడిని మాకు దానముగా మీరు ఇచ్చారు ప్రభువా, వరముగా మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మా జీవితాలు మారుటకు సహాయం చేయండి, పాపమును జయించుటకు మాకు శక్తినివ్వండి. ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.